టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్‌లు వినగానే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటుంది. అలాంటి క్రేజీ కాంబోలో ఒకటి విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి జోడీ. వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ కొత్త సినిమాలో వెంకటేష్ ప్రధాన హీరోగా నటించనుండగా, అతనికి తోడుగా మరో స్టార్ హీరోను తీసుకురావాలని దర్శకుడు అనిల్ రావిపూడి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో కార్తీక్ పేరు, మలయాళ నటుడు ఫహీద్ ఫాజిల్ పేరు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారన్నది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఇద్దరు కూడా తమ తమ భాషల్లో ప్రామిసింగ్ నటులుగా నిలిచిన వారు కావడంతో ఎవరు ఎంపికైన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ హిట్ మేషన్గా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోనర్‌లో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా వెంకటేష్‌తో చేసిన 'ఎఫ్2, ఎఫ్3' అలాగే ఇటీవల విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. అనిల్ రావిపూడి తన సినిమాలను వేగంగా పూర్తి చేయడంతో పేరుగాంచిన దర్శకుడు కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను కూడా తక్కువ సమయంలో పూర్తి చేసి 2027 సంక్రాంతి బరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి విక్టరీ వెంకటేష్‌తో పాటు కార్తీ లేదా ఫహీద్ ఫాజిల్‌లో ఎవరో ఒకరు కలిసి నటించే మల్టీస్టార్ ప్రాజెక్ట్ అనిల్ రావిపూడి శ్రీకారం చుట్టనున్నాడన్న వార్త సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అధికారిక ప్రకటన వెలువడక ముందే ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొనడం విశేషం. వెంకీ మామ రెమ్యునరేషన్ డబుల్ అయినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు 10 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న వెంకీ ఇప్పుడు 20 కోట్లు తీసుకుంటున్నారన్న టాక్. రెమ్యునరేషన్ హై కావడం కారణంగా సంక్రాంతికి వస్తున్నాం క్రేజ్ సహా మణిశంకర్, వరప్రసాద్ గార్లు చేసిన గెస్ట్ అపీరియన్స్‌కు వచ్చిన స్పందనే అని సమాచారం. 2025 సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వెంకటేష్ 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బలంగా ఆకట్టుకుంది. ఈ సక్సెస్ తర్వాత వెంకీ మామ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఆదర్శ కుటుంబం కోసం 20 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క సినిమాతోనే రెమ్యునరేషన్ 100% జంప్ అయింది. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అనిల్ రావిపూడితో వెంకీ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు కూడా ఇంతే చాట్ చేయనున్నారు. విక్టరీ వెంకటేష్ కెరీర్‌ను గమనిస్తే మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను నిలబెట్టుకున్న హీరోగా గుర్తింపు ఉంది. స్టార్డమ్ కంటే కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే హీరోగా వెంకీకి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఫలితాల గురించి ఆలోచించకుండా కొత్త దర్శకులు కూడా అవకాశాలు ఇస్తారు. కెరీర్ ఎక్కువగా విజయాలు అందుకున్న వెంకీ రెమ్యునరేషన్ పరంగానూ టాప్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్‌తో వెంకటేష్‌కు డబుల్ లాభం వచ్చినట్టే. ఇక అనిల్ రావిపూడితో తీసే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.